హాయ్ వివర్స్, నమస్తే అండి. ఈరోజు మనం మీకు ఇది వ్యామ్ డీకేసీ ఎలా తయారు చేయాలనేది నేర్పిస్తాను. ఈరోజు మీకు చూడవచ్చు. మీరు ఇది వ్యామ్ డీకేసీ. ఇక్కడ చూడవచ్చు, కిషన్ చంద్ర సార్ గారు మనకి ఈ ప్యాకెట్ పంపిస్తారు అన్నమాట. ఈ ప్యాకెట్ పంపిస్తారు మనకు 650 ఎంత ఉంటుంది, మనకు సంథింగ్ 600 అబౌ ఉంటుంది. అయితే ఈ ప్యాకెట్ని మనము తీసుకొచ్చి ఒక 50 గ్రామ్స్ ఉంటుంది. ఇట్లా 1 kg బెల్లం, 100 లీటర్ వాటర్ తీసుకొని దాంట్లో 1 kg బెల్లం వేసి మనం వారం రోజులు ఇట్లా ఫర్మెంటేషన్ చేస్తే తిప్పితే ఈ విధంగా మనకు వ్యామ్ రెడీ అవుతుందండి. చూడవచ్చు మీరు ఎంత మంచిగా రెడీ అయింది వ్యామ్ అనేది. మైకోరైజా, ఇది వ్యామ్ మైకోరైజా. ఇది వేరు వ్యవస్థను చాలా డెవలప్ చేస్తుంది. తెల్ల వేర్లు పుట్టడానికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది ఈరోజు మనము మన చైన్కి అనేది ఇస్తున్నాం. మనము చూడవచ్చు, అట్లా తీసుకొని ఇందులో వేస్తే ఇది మన వెంచురీ ద్వారా అనేది మెయిన్ లైన్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా మనము వ్యామ్ని మన చైన్కు ఇవ్వడం జరుగుతుంది. మనం సింగిల్ కాబట్టి మనమే వీడియో తీసుకోవాలి, మనమే కలుపుకోవాలి, మనమే వదులుకోవాలి. ఇంతకుముందు మనం 1000 లీటర్ డీకేసీ ఇచ్చినాము, ఇది ఓడబ్ల్యూడిసి ఇచ్చినాము. ఇప్పుడు మనం వ్యామ్ ఇస్తున్నాం. ఎంత? 100 లీటర్. మినిమమ్ 300 నుంచి 400 లీటర్ ఒక్కొక్కరికి మీరు ఇచ్చినప్పుడు చాలా మంచిగా పనిచేయడం జరుగుతుందని మన కిషన్ చంద్ర సార్, ఈ వ్యామ్ సృష్టికర్త ఉన్న కిషన్ చంద్ర సార్ మనకు చెప్పడం జరిగింది. ఈ విధంగా మనం చైన్కి ఇస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. ఇంకా మేము ఏం వదులుతాం అనేది తెలుసుకోవాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వ్యామ్ని మొత్తం భూమికి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక 15 నుంచి 20 లీటర్ అనేది కింద మిగిలించుకోవాలి. మిగిలించుకున్న తర్వాత మళ్ళీ వాటర్ నింపాలి 100 లీటర్. ఇంతవరకు వాటర్ నింపుకొని ఇందులో 1 kg బెల్లం వేయాలి. చూడవచ్చు, ఇప్పుడు మనం 1 kg బెల్లం వేస్తున్నాం. ఇది మేము వాడే బెల్లం ఈ విధంగా ఉంటుందండి. ప్రజెంట్ అయితే మీ బెల్లం యొక్క కలర్ బట్టి దాని వ్యామ్ యొక్క కలర్ మారుతూ ఉంటుంది. ఏం టెన్షన్ తీసుకోవద్దు, అది బెల్లం డిసైడ్ చేస్తుంది అన్నమాట. ఇట్లా దీన్ని తిప్పుతూ ఉండాలన్నమాట.